అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మార్గశిర పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి తన పాతివ్రత్య మాహత్యం చేత ఆ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులని శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురు మూర్తులు ఆ దంపతులకు కొడుకులయ్యారు. త్రిమూర్తుల సమిష్టి రూపంగా అత్రి అనసూయల బిడ్డడైన శ్రీ దత్తాత్రేయుడు అనాదిగా హిందువుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని, శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడని భావించడం కూడా సనాతన సంప్రదాయమే. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులని పూజించడమే. తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలని ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుణ్ణి షోడశోపచారాలతో అర్చించడం సంప్రదాయం. పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి అత్రిని, అనసూయను, శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం విశేషం. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనని పరివేష్టించి ఉండే శునక చతుష్టయం అంటే 4 కుక్కలు 4 వేదాలకి ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు,